ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆనందిస్తాడు. రెండవదిగా నువ్వు ఆయన వైపు మల్లుకుంటే, ఆయన ఇచ్చినటువంటి కట్టడలను ఆజ్ఞలను నువ్వు గైకుంటే, వాటి ప్రకారం నడుచుకుంటే, నీ పనుల విషయంలో, నీ భూమి పంట విషయంలో, నీ గర్భఫలం విషయంలో, నీ పశువుల విషయంలో, నీ సమస్తములో నిన్ను ఆయన వర్ధిల్లింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఈ నా బిడ్డ నన్ను ఆనందపరిచింది, నన్ను ఆనందపరిచాడు, నాకు నచ్చినట్టు చేశాడు, నేను చెప్పినట్టు చేశాడు, నాకు ఏది ఆనందం అది చేశాడు. కాబట్టి వారికి నచ్చినదేదో, వారిని ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో నేను వర్ధిల్లింపజేయాలి. ఏ విషయంలో వారు బాధపడుతున్నారో ఆ బాధ నుంచి వారిని తప్పించాలి. ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారో, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి నేను వారిని ఆనందింపజేయాలి, వాటిల్లో నేను వారిని వర్ధిల్లింపజేయాలి. దేవునికి స్తోత్రం. మనం ఆయన వైపు మల్లుకుంటే ఆయన ఆనందపడతాడండి. ఆయన ఆనందపడితే మన ఆనందం ఏంటో ఆయన చూసుకుంటాడు. మనం ఆనందపడే విధంగా ఆయన చూసుకుంటాడు. అన్ని విషయాల్లో మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఆనందపరిస్తే మనకి సమస్తము మేలుకరంగా ఉంటుంది. సమస్తము మనకు మేలుకరంగా మేలు జరిగించి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం.